సెలబ్రిటీలని చంపడం. జాన్ ఎఫ్ కెన్నడీని అమెరికాలో చంపారు. అతను సెలబ్రిటీ, అమెరికా ప్రెసిడెంట్ అయిన ప్రపంచంలోని అత్యంత పవర్ఫుల్ వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్. ఎన్నికలప్పుడు ట్రంప్ మీద హత్యా ప్రయత్నం చేశారు. కొద్దిలో తప్పిపోయింది, లేకపోతే మరొక సెలబ్రిటీ ప్రాణానికి అపాయం జరిగి ఉండేది. మన దేశంలో గాంధీ మహాత్ముని చంపారు 1948 జనవరిలో. ఆయన సెలబ్రిటీనే. తర్వాత ఇందిరాగాంధీని చంపారు, సెలబ్రిటీ. రాజీవ్ గాంధీని చంపారు, సెలబ్రిటీ. అట్లా ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు సెలబ్రిటీలను చంపటం అనేది జరుగుతూనే ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం చూడాలి. ఒక వ్యక్తిని చంపడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ వ్యక్తి నిర్మించిన, ఆ వ్యక్తి కొనసాగించిన భావజాలం ప్రభావం ఎక్కడికి పోతుంది? మనుషులను నడిపేది భావజాల ప్రభావం అన్న తర్వాత మనిషిని తొలగిస్తే భావజాలం ఎక్కడికి పోదు. అసలు మనిషిని తొలగించడం ద్వారా ఒక భావజాలాన్ని అరికట్టాలనుకోవటమే దౌర్భాగ్యపు ఆలోచన, బుర్ర తక్కువ ఆలోచన అది. అట్లా ఎప్పటికీ భావజాలాలు పోవు. మన దేశంలో ఇందిరాగాంధీని చంపిన తర్వాత ఏం జరిగిందో చూసాం. ఇందిరాగాంధీ ఆమెకు రక్షణగా ఉన్న అధికారులే ఆమెను చంపారు. వాళ్ళు సిక్కులు కాబట్టి సిక్కుల మీద దాడి జరిగింది ఢిల్లీలో. 100 మందిని చంపేశారు. ఒక సెలబ్రిటీని చంపితే, చంపింది సిక్కులైతే సిక్కులందరినీ చంపడం తెలివైన పనేనా? అంటే అటు తెలివి తక్కువ పనులు జరుగుతాయి. ఇప్పుడు మన దేశంలో ఏ సెలబ్రిటీ ఉన్న రాజకీయ నాయకుల్ని చంపినా అంతర్గత సమస్య ఆగిపోదు, మొదలవుతుంది సమస్య. ఎవరైతే చంపారు అనే ప్రచారం జరుగుతుందో ఆ సమూహము లేదా ఆ కులము లేదా ఆ మతానికి సంబంధించిన వాళ్ళను 100,000 మందిని చంపేస్తారు. వంగవీటి మోహన్ రంగాన్ని విజయవాడలో చంపేస్తే ఆయన కాపులందరూ దాడి చేసి చంపిందన్న వాళ్ళు కమ్మవారిని, కమ్మవారి ఇళ్ళ మీద దాడులు చేశారు. అనేక మందిని వాళ్ళు చంపారు, ఆస్తులు ధ్వంసం చేశారు. ఇలాంటి బేస్ లెవెల్ మనస్తత్వం మనుషులకు ఉంటుందని మనకు తెలుసు. కాబట్టి అసలు ఈ సెలబ్రిటీలను చంపడం అనే ఆలోచనే ఒక పనికిమాలిన ఆలోచన అనేది నా అభిప్రాయం. దాదాపు 8 ఏళ్ల క్రితం 70-80 ఏళ్ళు దాటినటువంటి సమూహం మోడీ గారిని చంపడానికి ప్లాన్ వేశారు అని చెప్పి జైల్లో పెట్టారు. ఆ వయసు ఉండేవాళ్ళు మోడీ గారిని చంపడానికి ప్లాన్ వేశారు. దానికి ఏం ఆధారం ఉంది? అసలు మోడీ గారి లాంటి బాగా బలమైన సెలబ్రిటీని చంపడం ఎవరికైనా సాధ్యమవుతుందా? ఆయన చుట్టూ 100 మంది సెక్యూరిటీ ఉంటారు, అది సాధ్యమయ్యే పనే కాదు. ఒకవేళ చంపాలని ఆలోచన ఎవరైనా చేస్తే అంతకంటే దౌర్భాగ్యపు ఆలోచన మరొకటి లేదు. అలాంటి ఆలోచన చేసిన వాళ్ళు ఒకవేళ జయప్రదమైతే పొరపాటున దేశంలో ఎంత అల్లకల్లోలం తయారవుతుందో, ఎంతమంది సాధారణ జనాన్ని మోడీ గారి పార్టీ వాళ్ళు చంపేస్తారో ఊహించుకుంటేనే భయం వేస్తుంది. కాబట్టి అలాంటి ఆలోచనకు ఎటువంటి అవకాశమే లేనటువంటి పరిస్థితి ఉంటే ఈ ముసలోళ్ళందరిని పట్టుకెళ్ళి జైల్లో పెట్టేవాళ్ళు కుట్ర పనినారని చెప్పి కుట్ర కేసు వాళ్ళ మీద పెట్టారు. అలాంటి కుట్ర కేసులో భాగస్వామిగా చేయబడ్డవాడు స్టాన్ స్వామి ఒకరు. 83 ఏళ్ళ వయసు పైన ఉంటుంది. ఆయన ఆదివాసుల్లో పనిచేసి ఒక జెస్యూయిట్ పాస్టరు. పార్కిన్సనిజం జబ్బు ఉంది ఆయనకి, చేతులు వణుకుతూ ఉంటాయి. నీళ్ళ గ్లాసు పట్టుకొని నీళ్ళు తాగలేడు. తాగలేని నేనని ఒక సిప్పర్ ఇప్పించమని అడిగితే పోలీసులు ఇవ్వాల. సిప్పరు నీళ్ళు తాగడానికి, పిల్లలు తాగినట్టు. హైకోర్టుకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ చేస్తే తప్ప నెల తర్వాత హైకోర్టు ఆర్డర్తో సిప్పర్ ఇచ్చారు. ఇంత ఇన్హ్యూమన్గా ప్రవర్తించాల్సిన అవసరం ఉందా అండి? అసలు ఆ ముసలోళ్ళు మోడీని చంపటానికి ఆలోచించారనేది అర్ధరహితమైన ఆలోచన. ఈ అర్ధరహితమైన ఆలోచనతో ఇప్పటిదాకా ఇంకా లోపల పెట్టున్నారు వాళ్ళని. స్టాన్ స్వామి కస్టడీలోనే మరణించినాడు ఆయన. ఇంక బతికున్న వాళ్ళు బెయిల్లో కొంతమంది ఉన్నారు, జైల్లో కొంతమంది ఉన్నారు. జైల్ ఈజ్ ఎక్సెప్షన్, బెయిల్ ఈజ్ రూల్ అని సుప్రీంకోర్టు ఎన్నాళ్ళనాడు చెప్పింది. కానీ
ఇక్కడ ఇలాంటి సందర్భాల్లో జైల్ ఈజ్ రూలు బెయిల్ ఎక్సెప్షన్ కింద మారింది. ఏం ప్రిటెక్స్ట్తో, ఏం వాదనతో, ఓ పెద్ద సెలబ్రిటీని చంపడానికి వీళ్ళు ప్రయత్నం చేశారనే వాదనతో. ఇది ప్రభుత్వం యొక్క అభద్రతను సూచిస్తుంది తప్ప ఇది ప్రభుత్వం యొక్క బలాన్ని సూచించదు. సరే, ఎవరు ఎప్పుడు ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారు అనే భయం ఉంటుంది కాబట్టి రక్షణ పెట్టుకోండి, ఓకే, అది అర్థం చేసుకోవచ్చు. కానీ కనపడ్డంలో జైల్లో పెట్టడం ఏ రకమైన భద్రతకు సంబంధించిన సంకేతం అది? అంత స్థాయి బలమున్నటువంటి జాతీయ నాయకులు అంత అభద్రతకు గురి కావడం సరైనదేనా? అది అభద్రతకు గురి కావడమా, లేక భయపెట్టడానికి ఆ చర్య తీసుకోవడమా? ఇది కూడా చర్చనీయాంశమే. ఎవరు భయపడతారండి? ఉరిశిక్ష వేస్తామంటే, ఉరిశిక్ష దేశంలో అమలు జరుగుతూ ఉంటే ఉరిశిక్ష అయ్యేదగిన నేరాలు చేయటం ఏమైనా జనం మారేసినారా? కాబట్టి ఏ రకమైన చట్టాలతోనూ చర్యలతోనూ భయపెట్టడం సాధ్యం కాదు. భయం ఎప్పుడు తాత్కాలికం, నచ్చజెప్పడం శాశ్వతంగా పనిచేస్తుంది. మనం నచ్చజెప్పాలి. ఒక భావజాలానికి వ్యతిరేకంగా ఎవరైనా పనిచేయదలుచుకుంటే ప్రత్యామ్నాయ భావజాలాన్ని బలంగా తయారు చేయాలి. బలంగా ప్రత్యామ్నాయ భావజాలాన్ని జనంలోకి పట్టుకెళ్ళాలి. అంతే ఆన్సర్ తప్ప ఏ భావజాలం మనం వ్యతిరేకంగా పనిచేయాలనుకుంటామో ఆ భావజాలం కలిగిన వాళ్ళని తొలగించడం జవాబు కాదు. అది జనం చేసిన తప్పే, ప్రభుత్వం చేసిన తప్పే. ఎవరైనా అలా ఆలోచిస్తున్నారంటే ఇంతకంటే నికృష్టమైన దౌర్భాగ్యమైన ఆలోచన మరొకటి లేదని మనం భావించాల్సి ఉంటుంది.